నిజామాబాద్ సభలో కేసీఆర్ మాట్లాడుతున్నారు. లైవ్ చూద్దాం. సభా వేదికను అలంకరించిన పార్లమెంట్ సభ్యురాలు శ్రీమతి చిరంజీవి కవిత, గౌరవ శాసనసభ్యులు, శాసన మండలి సభ్యులు, జిల్లా పరిషత్ చైర్మన్ గారు, స్థానిక మేయర్ గారు, రాష్ట్ర స్థాయి కార్పొరేషన్ల చైర్మన్లు, రాష్ట్ర స్థాయి టీఆర్ఎస్ పార్టీ నాయకులు, వేదికను అలంకరించిన స్థానిక సంస్థల ప్రజాప్రతినిధులు, ఈరోజు ఇంత పెద్ద సంఖ్యలో సభా కార్యక్రమానికి విచ్చేసినటువంటి అన్నాదమ్ములకు, అక్కా చెల్లెలకు అందరికీ నా నమస్కారాలు. నిజామాబాద్ జిల్లా 2001లో తెలంగాణ ఉద్యమం ప్రారంభమైనప్పుడు జిల్లా పరిషత్ను స్వతంత్రంగా టీఆర్ఎస్ పార్టీనే గెలిపించి గులాబీ జెండా ఎగరేసి దేశం మొత్తంలో నిజామాబాద్ జిల్లా ఈ గడ్డ తెలంగాణ వెంట ఉన్నదని తెలంగాణ ఉద్యమ గౌరవాన్ని నిలబెట్టిన జిల్లా ఈ నిజామాబాద్ జిల్లా. 9 జిల్లా పరిషత్లకు పోటీ చేస్తే డైరెక్ట్ మెజార్టీతోని టీఆర్ఎస్ని గెలిపించి ఉద్యమానికి ఆక్సిజన్ అందించినటువంటి జిల్లా. జిల్లా చాలా గొప్పగా ఉండేది. గతంలో 100 సంవత్సరాల క్రితమే నిజాం రాజుల కాలంలో నిర్మించబడ్డ నిజాం సాగర్ తోని చాలా ధనిక జిల్లాగా, సస్యశ్యామల జిల్లాగా మొత్తం రాష్ట్రంలోనే నిజామాబాద్కు ఒక పేరు, ప్రతిష్ట, ప్రఖ్యాతి ఉండే. సమైక్య పాలకుల పుణ్యమాని నిజాం సాగర్ ఎండిపోయే పరిస్థితి. ఎస్ఆర్ఎస్పీ కడితే 4 సంవత్సరాలకు ఒకసారి నిండనటువంటి పరిస్థితి, మొత్తం నీళ్లు ఏమి లేకుండా ఎండిపోయినటువంటి పరిస్థితి. వ్యవసాయం దిగజారిపోయి నిజామాబాద్ జిల్లా నుంచి వందలాది వేలాది మంది యువకులు గల్ఫ్ బాట పట్టేటువంటి దుస్థితి నెలకొన్న పరిస్థితి. ఇదే జిల్లాలో ఈ జిల్లాకు ఆనుకున్నటువంటి ఎస్ఆర్ఎస్పీ కట్ట మీద 1996లో నేను మామూలు ఎమ్మెల్యేగా ఉండే టైంలో ఆదిలాబాద్ ఇప్పుడున్న జడ్పీ చైర్పర్సన్ గారు శ్రీమతి శోభ గారి భర్త సత్యనారాయణ గారు ఇంకా కొంతమంది నాయకులతోని శ్రీరామ్ సాగర్ కట్ట మీద ఒక సాయంత్రం కూర్చొని ఉన్నాం 1996లో. ఆ రోజు ఆ కట్ట మీద తిరిగి ఇది తెలంగాణ ప్రాజెక్టు కాబట్టి శివాలయం లాగా ఉన్నది, దీని మెయింటెనెన్స్ సరిగా లేదు అని చెప్పి నేను బాధపడడం జరిగింది. సత్యనారాయణ గారు మిగతా మిత్రులందరూ అడిగినారు, ఏం సార్ మీరు అట్లన్నారని. ఒక గంట సేపు తెలంగాణ బాధల గురించి, తెలంగాణ కష్టాల గురించి వాళ్ళకి చెప్పడం జరిగింది. దాంతో మరి ఎట్లా సార్ తెలంగాణ అంటే, డెఫినెట్గా మళ్ళా తెలంగాణ ఉద్యమం వస్తుంది, వస్తేనే తెలంగాణ బాగుపడుతుంది, తెలంగాణ రాష్ట్రం అవుతుంది, ఆరోగ్యం బాగుంటే బతికుంటే నేనే ఆ ఉద్యమాన్ని చేపడతాను కూడా ఆ రోజు 96లో ఇదే జిల్లాలో శ్రీరామ్ సాగర్ కట్ట మీద నేను చెప్పడం జరిగింది. ఆ తదనంతరం 2000, 2001లో గులాబీ జెండా ఎగరడం, నేనే ఉద్యమానికి సారథ్యం వహించడం, అవన్నీ కూడా మీకు తెలుసు. పోరాటంలో మీరందరూ కూడా భాగస్వాములే. చివరికి మనం 15 ఏళ్ల పోరాటం తర్వాత రాష్ట్రం తెచ్చుకున్నాం. కొన్ని సమస్యలు పరిష్కారం అవుతా ఉన్నాయి, ఇంకా కొన్ని సమస్యలు పరిష్కారం కావాల్సిన అవసరం ఉంది. కొంత అన్నానికి ఇబ్బంది లేకుండా చేసుకున్నాం, సంక్షేమ కార్యక్రమాలతో పేదలను ఆదుకుంటా ఉన్నాం, పెన్షన్ బాగా పెంచుకున్నాం, ఇంకా కూడా ముందుకు పెంచుకునే అవసరం కూడా ఉంది. రైతాంగానికి, వ్యవసాయానికి పెట్టుబడులు ఇస్తా ఉన్నాం, వాళ్ళకి గిట్టుబాటు ధరలు రావాల్సిన అవసరం ఉంది. అవి కూడా రావడానికి చాలా పకడ్బందీ ఏర్పాట్లు జరుగుతూ ఉన్నాయి. మొన్న అసెంబ్లీ ఎలక్షన్ అప్పుడే ఆహార శుద్ధి ఫ్యాక్టరీలు, ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్స్ ఏర్పాటు చేసి ఎక్కడ ఉత్పత్తిని అక్కడనే ఏ జిల్లాకు ఆ జిల్లాలనే కొనేసి రైతాంగానికి ఖచ్చితంగా గిట్టుబాటు ధర వచ్చే విధంగా చేస్తా అని చెప్పి కూడా నేను హామీ ఇవ్వడం జరిగింది.
నిజామాబాద్లో దేశ రాజకీయాలకు పోయే ముందు మీ చిన్న చిన్న సమస్యలు ఈ జిల్లాలో ఉన్నాయి. ఈ జిల్లాలో ఉండే ఎర్రజొన్న రైతులకు నేను ఒకటే మాట మనవి చేస్తా ఉన్నా. ఎర్రజొన్న రైతులు మాకు కొంత ధర రావడం లేదని బాధపడుతున్న విషయం నా దృష్టికి వచ్చింది. తప్పకుండా మీకు న్యాయం చేసే ప్రయత్నం చేస్తాం. అదేవిధంగా గతంలో కూడా మీరు మర్చిపోవద్దు, కాంగ్రెస్ ప్రభుత్వంలో ఫైరింగ్ వరకు తీసుకెళ్లి 10.5 కోట్లు బకాయిలు పెడితే వాగ్దానం చేసి ఆ డబ్బు చెల్లించిన ఘనత కూడా టీఆర్ఎస్ నాయకులతో మాట్లాడి ఏ విధంగా అయితే ఎర్రజొన్నలు అయితే లాభం అవుతుందో ఆ లాభం చేస్తా అని చెప్పి నేను మనవి చేస్తా ఉన్నా. మీరు మంది మాటలు పట్టుకొని ఆగం కావద్దని కూడా ఈ సందర్భంగా మనవి చేస్తా ఉన్నా. ఎందుకంటే ఒక 20 రోజులకు బాగోతాం. ఇది ఏప్రిల్ 9 నాడు ప్రచారం బంద్ అవుతుంది. ఆ తర్వాత ఇప్పుడు మిమ్మల్ని ఎవరైతే ఉచికాయిస్తున్నారో, మీతో ఎవరైతే కొన్ని ధర్నాలు చేయించాలి, కొన్ని పిచ్చి కార్యక్రమాలు చేయించాలి ప్రయత్నం చేస్తున్నారో ఆ తర్వాత వాళ్ళు ఎవరు కూడా ఉండరు. మళ్ళా ఉండేది ఇదే ప్రశాంత్ రెడ్డి గారు, ఇదే జీవన్ రెడ్డి గారు, ఇదే పార్లమెంట్ సభ్యులు, వీళ్ళే ఉంటారు తప్ప వేరే ఎవరు ఉండరు. మంది మాటలు నమ్మి ఆగం కావద్దని కూడా ఈ సందర్భంగా మీకు మనవి చేస్తా ఉన్నా. జిల్లాలో కొన్ని వీళ్ళు ఎవరా పోయేటోళ్ళు మనోళ్ళైనా వెళ్ళి ఎందుకు కట్టి వాళ్ళను కూర్చోరు అదే బాబు జాతరలాగా చేస్తానదా ప్రశాంత్ రెడ్డి వాళ్ళని తోలినాడికి. ఈరోజు కొన్ని కొత్త మండలాలు కావాలని చెప్పి జిల్లాలో డిమాండ్లు ఉన్నాయి. ఆరుమూరు నియోజకవర్గంలో ఆలూరు కావచ్చు, డొంకేశ్వర్ కావచ్చు, బోధన్ నియోజకవర్గంలో సాలూర కావచ్చు, జగిత్యాలలో ఒడ్డలింగాపూర్ కావచ్చు, కొన్ని మండలాలు కావాలని డిమాండ్ ఉంది. తప్పకుండా వాటిని పరిష్కారం చేస్తామని మనవి చేస్తా ఉన్నా. ఎవరికైతే రైతులై ఫారెస్ట్ భూముల సమస్య ఉందో మీరందరూ కూడా చూసినారు. మొన్న అసెంబ్లీలో ఒక నిజామాబాద్ జిల్లాలో లేదా సమస్య రాష్ట్ర వ్యాప్తంగా ఉంది. దానికి శాశ్వత పరిష్కారం కూడా అన్ని జిల్లాలకు చీఫ్ సెక్రటరీతో సహా మొత్తం రాష్ట్ర అధికార యంత్రాంగానంతా తీసుకొని వచ్చి నేనే స్వయంగా ప్రతి జిల్లాలో 2-3 రోజులుండి ఈ అడవి భూముల యొక్క సమస్య కూడా పరిష్కారం చేస్తామని మనవి చేస్తా ఉన్నాను. అదేవిధంగా ఎంబీసీ కార్పొరేషన్ పెట్టినాం. సంచార జాతులైన బీసీలు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ఇప్పటివరకు సరైన న్యాయం జరగలే. బ్యాంక్ టైఅప్ పెడితే రుణాలు అడిగితే వాళ్ళకి రుణాలు రాలే. గంగిరెద్దుల వాళ్ళు కావచ్చు, పూసవేర్ల వాళ్ళు కావచ్చు, ఒడ్డెర వాళ్ళు కావచ్చు, దాదాపు చాలా మంది 120 కులాల వాళ్ళు ఉన్నారు. వాళ్ళందరికీ న్యాయం కావాలని బ్యాంక్ సంబంధం లేకుండా రుణాలు రావాలని చెప్పి 1000 కోట్లతో ఎంబీసీ కార్పొరేషన్ పెట్టినాం. దాని ద్వారా ఒడ్డెర సోదరులకు కూడా తప్పకుండా ఆ స్కీమ్ వర్తింపజేస్తామని నేను మనవి చేస్తా ఉన్నాను. ఈ ఎన్నికల్లో చాలా వాదాలు జరుగుతూ ఉన్నాయి. నేను మొన్న కరీంనగర్లో మాట్లాడినా, మీరు విన్నారు. అందరు వినకపోయినా మీలో చాలా మంది విన్నారు. నేనేమైనా తప్పు మాట్లాడినా, ఎవరైనా తిట్టినా, దేశంలో ఏం జరుగుతుందో చెప్పినా, దేశంలో ఏం జరగానో చెప్పినా, దాంతో కొందరు పీఠాలు కదిలిపోతున్నాయి. ముఖ్యంగా కాంగ్రెస్ బీజేపీ వాళ్ళవి. ఒకటే మాట నేను మీకు మనవి చేస్తా, దయచేసి ఎక్కువ నేను చెప్పదలుచుకోలే. అన్నం ఉడికిందా లేదా అంటే మొత్తం అన్నం బిస్కం. అక్కడ మా అన్నలు వచ్చిండ్రు ధర్మాబాద్ తాలూకా 40 గ్రామాల సర్పంచులు వచ్చిండ్రు మహారాష్ట్ర రాష్ట్రం నుంచి. నిజామాబాద్ మన రూరల్ ఎమ్మెల్యే గారు గోవర్ధన్ గారు ఫోన్ చేస్తే వాళ్ళు ఉత్తమన్నారంటే రమ్మని చెప్పండి అని చెప్పిన నేను. వాళ్ళు ఏం చేసిండ్రు, మేము తెలంగాణ రాష్ట్రంలో కలుస్తామని వాళ్ళు డిమాండ్ చేస్తా ఉన్నారు. తెలంగాణ నిన్నగాక మొన్న పుట్టిన రాష్ట్రం. మనం బక్కపేదలో ఉన్నాం. మహారాష్ట్ర ఎప్పుడో ఉన్న రాష్ట్రం. వాళ్ళ దగ్గర జరిగిన దానికంటే ఎన్నో రెట్లు ఈ రాష్ట్రంలో మంచి పనులు జరుగుతున్నాయి కాబట్టి, ప్రజలకు మేలు జరుగుతుంది కాబట్టి మేము ఈ మహారాష్ట్రలో ఉండం, మమ్మల్ని తెలంగాణలో కలుపుండ్రి అని చెప్పి వాళ్ళు కొట్లాడుతూ ఉన్నారు. దయచేసి తెలంగాణ ప్రజలు దీన్ని బట్టి దేశంలో ఎక్కడ ఏం జరుగుతుందో అర్థం చేసుకోవాలని చెప్పి నేను మనవి చేస్తా ఉన్నా. నిజం మాట ఇది. దేశంలో ఎవ్వరు ఎన్నడూ చేయని మంచి పనులు పేద వర్గాల ప్రజలు
ఎలక్షన్ రాగానే ఉపన్యాసాలు బడుగు బలైన వర్గాలు పేద ప్రజలు బక్కోళ్ళు సాయం చేస్తామని 73 ఏళ్ళ మైకులు వలిపోవటి. ఇదే జిల్లాలో మీ కళ్ళ ముందు ఉన్నటువంటి సాక్ష్యం, మీ అందరి అనుభవంలో ఉన్న విషయం, మీకు బాగా తెలిసిన విషయం. ఈ దేశంలో 16 రాష్ట్రాలలో 52,32,000 మంది బీడీలు చేసి బతికే వాళ్ళు ఉన్నారు. 52 లక్షల మంది ఉన్నారు. దాంట్లో ఒక 4.5 లక్షల మంది మన తెలంగాణలో ఉన్నారు. తెలంగాణ రాష్ట్రం కాకముందు, టీఆర్ఎస్ ప్రభుత్వం రాకముందు చాలా ప్రభుత్వాలు ఉండే, చాలా పార్టీలు పరిపాలన చేసినాయి. ఈ బీడీ కార్మికుల గతి, వాళ్ళ బాధ ఎవ్వరు కూడా పట్టించుకోలే. కాంగ్రెస్ బీజేపీ 2 పార్టీలు ఫెయిల్ అయినాయని మొన్న చెప్పిన కరీంనగర్లో. ఈరోజు నేను అడుగుతా ఉన్న రాహుల్ గాంధీ గారిని, నరేంద్ర మోడీ గారిని, కాంగ్రెస్ పరిపాలించే రాజస్థాన్లో బీడీ కార్మికులు ఉన్నారు, మధ్యప్రదేశ్లో చాలా పెద్ద సంఖ్యలో బీడీ కార్మికులు ఉన్నారు, ఛత్తీస్గఢ్లో ఉన్నారు, ప్రధానమంత్రి గారి సొంత రాష్ట్రం గుజరాత్లో బీడీ కార్మికులు ఉన్నారు, ఇలా బీజేపీ ముఖ్యమంత్రి ఉన్నటువంటి ఉత్తరప్రదేశ్లో బీడీ కార్మికులు ఉన్నారు, మన పొరుగు రాష్ట్రం మహారాష్ట్రలో కూడా బీడీ కార్మికులు ఉన్నారు. ఏ ఒక్క రాష్ట్రంలో కూడా మనం ఇచ్చే 1000 రూపాయల పెన్షన్ ఆ బీడీ కార్మికులకు ఇవ్వడం లేదు. నేను ఫెడరల్ ఫ్రంట్ రావాలని చెప్తున్నా. మన రాష్ట్రంలో బీడీ కార్మికుల బాధలు ఎట్లున్నాయో, వాళ్ళు ఎట్లయితే ఇబ్బందులు ఉన్నారో, మిగిలిన 16 రాష్ట్రాలు కూడా అవే బాధలున్నాయి. బీజేపీ పాలించే రాష్ట్రాలలో ఇయ్యరు, కాంగ్రెస్ పాలించే రాష్ట్రాలలో ఇస్తలేరు. ఇండియాలో బీడీ కార్మికులకు ఇయ్యాలడ దాకా 1000 రూపాయల పెన్షన్ ఇచ్చి ఆదుకునే ఒకటే ఒక పార్టీ, ఒకటే ఒక ప్రభుత్వం టీఆర్ఎస్ ప్రభుత్వం, తెలంగాణ ప్రభుత్వం అని చెప్పి మనవి చేస్తా ఉన్నా. 1000 రూపాయలు ఇప్పటిదాకా ఉంది. మొన్ననే బడ్జెట్లో పాస్ చేసినాం, 2000 రూపాయలు ఇవ్వబోతా ఉన్నాం. రాబోయే నెల నుంచి బీడీ చెల్లెళ్లకు 2000 రూపాయల పెన్షన్ వస్తుందని మనవి చేస్తా ఉన్నా. అదేవిధంగా ప్రావిడెంట్ ఫండ్ కట్ ఆఫ్ డేటు 2014 వరకు ఉండే, దాన్ని కూడా రద్దు చేసినాం. లేటెస్ట్ ఈ రోజు వరకు కూడా ఆ పెన్షన్ తీసుకోవడం జరుగుతుంది, పరిగణించడం జరుగుతుందని కూడా నేను మనవి చేస్తా ఉన్నా. ఇగో దీనికోసమే దేశంలో కాంగ్రెస్ లేని, బీజేపీ లేని ఫెడరల్ ఫ్రంట్ ప్రభుత్వం రావాలి అని చెప్పి నేను కోరుతా ఉన్నా. తప్ప 73 ఏళ్ళు చూసినాం. బీడీల కోసం పట్టించుకోరు, రైతుల కోసం పట్టించుకోరు, మంచినీళ్లు గతి లేవు, సాగునీళ్లు గతి లేవు, ఉన్న కరెంటు వాడుకునే తెలివి లేదు, ఏం జరగదు. నక్సలైట్ ఉద్యమాలు వచ్చినాయి, అనేక ఉద్యమాలు జరుగుతున్నాయి, కానీ డ్రామాలు చేస్తారు తప్ప నిజంగా పని జరగదు. ఇది వాస్తవం, కఠోరమైన సత్యం. నన్ను ఎవడైనా చంపుతానని భయపడే అవసరం లేదు. వట్టియే గప్కాలు కొట్టి మాట్లాడి లొల్లిపెట్టి, అదేంటి దాని పేరేంది, అది సోషల్ మీడియా. ఈ బీజేపీలో ఒక 10-20 గ్రూపులు మోగి చేశారు. దానిలో మొన్న కరీంనగర్లో నేను మాట్లాడిన కానించి నన్ను తిట్టింది కూడా తిడతానుగా. నేను తప్పు మాట్లాడినట, ఉన్నది మాట్లాడితే వాస్తవం చెప్తే తప్ప అబద్ధమా? నేను చెప్తున్న మాట నిజంగా ఎవరండి? ఇవాళ మీరు వింటున్నారు, 2 ఉపన్యాసాలు వింటున్నారు. రాహుల్ గాంధీ గారు ఉపన్యాసాలు వింటున్నారు, ప్రధానమంత్రి మోడీ గారు ఉపన్యాసాలు కూడా వింటున్నారు. వాళ్ళు ఎంత లొల్లి పెడుతున్నారండి, మైకులు వలిగిపోతున్నాయి. ఇక ఎవరి మీద పెడతాను లొల్లి? వాళ్ళు 65 ఏళ్ళు ఈ దేశాన్ని పాలించిన వాళ్ళు ఎవరు? 73 ఏళ్లలో 54 సంవత్సరాలు ఈ దేశాన్ని పరిపాలించింది కాంగ్రెస్ పార్టీ కాదా? అబద్ధమా? 11 ఏళ్లు బీజేపీ పరిపాలించింది నిజం కాదా? ఈ 65 ఏళ్లు మీరు చాలా 6 చందమామలు 7 సూర్యులు పెడితే దేశం వెలిగిపోతుండే కదా. ఎందుకు పెట్టలేకపోయిందని చెప్పి అడుగుతా ఉన్నా. ఎందుకు పెట్టలేకపోయిందని అడిగితే ఇతరులను నిందిస్తారా, తిడతారా, దాడి చేస్తారా, పిచ్చి పిచ్చి కూతలు కూస్తారా? నేను చెప్పింది ఏది అబద్ధం, ఏదైనా అబద్ధం ఉన్నదా?
65 ఏళ్ళు వీళ్ళు పరిపాలిస్తే మధ్యలో మొరార్జీ దేశాయ్, చరణ్ సింగ్, విపి సింగ్, చంద్రశేఖర్, గుజరాల్, దేవేగౌడ ఇట్లాంటి వాళ్ళు ఒక 6-7 ఏళ్ళు ఉన్నారు. వాళ్ళని దించేసిండ్రు ఈ 2 పార్టీలే. ఇవాళ ఈ దేశంలో ఈ 2 పార్టీలతో కూడా ప్రజలు విసిగిపోయి ఉన్నారు. నేను చెప్తా మీకు ఇంకా విషయాలు చాలా చెప్పాల్సిన అవసరం ఉంది. మీరు కూడా ఓపికతో వినాలి. నిజామాబాద్ జిల్లా చాలా చైతన్యం ఉన్న జిల్లా. ఒక్క మీ జిల్లాకే కాదు, ఈ చర్చ పెట్టాలి, చర్చ జరగాలి. ఖచ్చితంగా ఇండియాలో ఒక కొత్త ఆలోచన పుట్టాలి. ఆనాడు మీ అందరికి గుర్తున్నది, మొట్టమొదటి సభ నేను నిజామాబాద్కి వస్తే మనం ఖలీల్వాడలో చేసుకున్నాం. నేను తెలంగాణ తెస్తా అని చెప్పిన చాలా మంది ఎక్కిరిచ్చిండ్రు. వీంతోనే బక్కపేదోడు అన్నారు. ఉంటాదివా ఈ పార్టీ మగల ఉట్టిది పుబ్బల పోతూ ఉన్నారు. ఎన్నో అవమానాలు చేసినారు. కానీ గట్టి పట్టుబడితే, మడమ తిప్పకుండా కొట్లాడితే ఇలా రాలే తెలంగాణ. ఇలా కరెంటు మంచి గాలే. అంతకుముందు 30 ఏళ్ళు కోసపడ్డాం. చాలా మేధావులు మాట్లాడిండు. 24 గంటలు రైతులకు కరెంట్ ఇచ్చే ఒకే ఒక రాష్ట్రం ఇండియాలో ఇయ్యాల తెలంగాణ. తెలంగాణ తెచ్చుకున్నదే కాదు, ఈ విధంగా చేసుకున్నాం. ఎందుకంటే రైతులకు బాధలున్నాయి, ఇబ్బందులున్నాయి. రైతులు రాజులు కావాలి, వాటి డైలాగులు కొడితే కాదు. అందుకే ఎవడు ఏం చెప్పినా వినకుండా రైతుల హక్కులు రైతులకే ఉంచి, పాస్బుక్ల అనుభవదారు కాలం తీసేసి, భూమి మీద ఖచ్చితంగా రైతుకే హక్కే ఉంచి 4,000 ఎకరానికి పంట పెట్టుబడి 5,000 చేసి నీళ్లు తీసుకొని వస్తా ఉన్నాం. పెట్టుబడి రావాలి, ఫ్రీ కరెంట్ రావాలి, గిట్టుబాటు ధరలు రావాలి. గిట్టుబాటు ధరల కోసం నాకు కొంత టైం కావాలి. మీ అందరికీ తెలుసు, రైతు సమన్వయ సమితిలు ఏర్పాటు చేసినాం. వాళ్ళ పని ఇంకా మొదలు కాలే. పంట కాలనీలు ఏర్పాటు చేయాలి. ఎవరు పడితే వాళ్ళు ఏది పడితే అది పండించి రోడ్ల మీద దునుకాడతామంటే కాదు. డిమాండ్ ఉండే పంటలు పండియాలి. గవర్నమెంట్లో కానీ మన వ్యవసాయ యూనివర్సిటీ కానీ ఇప్పుడు అదే చర్చలు జరుగుతూ ఉన్నాయి. జూన్ తర్వాత ఈ ఎలక్షన్ల బొబ్బ అయిపోతే ఆ పని ముందరేసుకుంటాం. నేను కూడా మీ అందరితో మాట్లాడుతున్న టీవీల ద్వారా కావచ్చు, ప్రత్యక్షంగా జిల్లాలకు వచ్చి కావచ్చు, రైతుల సమావేశాలు పెట్టి ఏ జిల్లా ఏ పంటలకు అనుకూలమో, ఏ పంట వేస్తే మంచి ధరలు వస్తాయో ఆ నిర్ణయాలు మనందరం కలిసి తీసుకుంటాం.